చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు రాజధాని అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు వెలగపూడి సచివాలయానికి వస్తున్నారు. ఆయనకు అపూర్వ స్వాగతం పలికేందుకు రైతులు భారీగా పూలు సిద్ధం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, మహిళలు తరలివచ్చి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు ఇంటి నుంచి వచ్చే సమయంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి స్వాగతం పలికేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం ఎప్పుడు బాగుపడిద్దాని ఎదురు నుంచి మొక్కుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు కన్నీళ్లతోనే మళ్ళీ కర్ణాటక తిరుగు ప్రయాణం అయ్యారు. ఇవాళ ఆ మొక్కులన్నీ తీర్చుకోవడానికి, బాబు గారు ప్రమాణ స్వీకారం ఆనందంగా చూడడానికి, ఆనందోత్సవంలో పాల్పంచుకోవడానికి వీళ్ళందరూ వచ్చారండి. ఇక్కడ వచ్చి ఆ మొక్కులు తీర్చుకున్నారు. చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఏదైనా రైతులే కండి, తెలంగాణ నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎంత అయితే చేశారో అంత వాళ్ళు ఇంట్లో కూర్చొని అనుభవిస్తున్నాం. అది ఒకటి గుర్తు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నాం. ఎప్పటికైనా ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షించింది. ఆ ధర్మాన్ని అధర్మంగా చేసి మీరు ఏ రకంగా చేశారు, అవినీతి, అధర్మం, నెత్తురాయి బారిచ్చారు. ఇక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్కరిని ఏ రకంగా చేశారో. కాబట్టి ఇప్పటికైనా మేము ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, అమరావతి నిలిచింది, రైతులు కూడా గెలిచారు, అమరావతి నిలిచింది అనే నినాదంతో మేము వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నందుకు, ఓడిపోయినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. అదే క్రమంలో అమరావతి సృష్టికర్త చంద్రబాబు గారు మళ్లీ వాళ్ళ ఛార్జ్ తీసుకుంటున్నారు. సచివాలయం వచ్చి ముఖ్యమంత్రిగా ఈ రోజే సచివాలయంలోకి వస్తున్నారు. అందరూ వాళ్ళ పూలు వలిసి బాబు గారికి ఘన స్వాగతం చెప్పాలని, మరి వాళ్ళ టన్నుల పూలు, ఇవాళ 29 వాళ్ళు పూలతో బాబు గారికి స్వాగతం చెప్పాలి రోడ్డు మీద అని చెప్పేసి మేమందరం ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నామండి.